నమస్తే విధుల స్వాతం లక్ష్యం సమాజం కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా స్వామియే శరణయ్యప్ప అనే ఈ యొక్క నినాదంతో మారుమవుతుంటుంది. సో హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, గల్లీ గల్లీలో కూడా పడి పూజలు నిర్వహిస్తున్నారు, మహాపడి పూజలు నిర్వహిస్తున్నారు, అయ్యప్పలు సన్నిధానాలు కూడా ఉంటున్నాయి. సో వీళ్ళే కాకుండా సివిల్ స్వాములు కూడా మరి అయ్యప్ప పడి పూజలు పెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి శ్రీరామ్ ఫర్నిచర్ అధినేత శ్రీరామ్ గారు ప్రస్తుతం మనతున్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి ఫర్నిచర్లో ఈరోజు అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజలు నిర్వహించారు. భక్తులు అలాగే చూసినట్టయితే అయ్యప్ప స్వాములు వేలాది మంది తరలివచ్చి మరి భిక్ష కూడా తీసుకున్న సందర్భంలో వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే అండి, స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు ఇక్కడ పొద్దున గణపూతమం జరిగింది 5 గంటలకి, మధ్యాహ్నం 10 గంటల నుంచి స్టార్ట్ అయింది పది పూజ, భజన కార్యక్రమం జరిగింది. చాలామంది స్వాములు వచ్చారు, చాలా సంతోషం, అందరికీ చాలా బాగా జరిగింది. మళ్ళా సాయంత్రం శివ కళ్యాణం కూడా ఉంది 7 నుంచి 10 గంటల వరకు. మేము ఇక్కడ పూజ గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా అభివృద్ధి జరుగుతుంది స్వామి దయ వల్ల. ఇంకా బాగా జరగాలని ప్రతి సంవత్సరం ఆ స్వామిని కోరుకుంటున్నాను. స్వామి శరణం. చాలామంది విఐపీలు కూడా వచ్చినట్టుంది, మీకు సన్నిధిలో తెలిసిన వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడ? అంటే మాది ఫర్నిచర్ కదా, ఆఫీస్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కదా, అట్లా సర్క్యులేషన్ విఐపి అంతా అందరికి మొత్తం అందరికీ సప్లై ఉంటుంది. అట్లా చాలా మాది మంచి ఫేమస్ బ్రాండ్ అనమాట శ్రీరామ్ అని. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేసి సుభాష్ రెడ్డి కావచ్చు, కల్లకుర్తి నియోజకవర్గము కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆచార్య గారు కావచ్చు, అలా చూస్తే కార్పొరేటర్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. మరి సో ఎలా అనిపిస్తుంది వీళ్ళు రావడం? చాలా సంతోషం. అలా మాజీ మేయర్ బండకార్తిక కూడా వచ్చారు, అందరూ వచ్చినారు. చాలా సంతోషం వాళ్ళు వచ్చినందుకు. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఇక నాకు చాలా వాళ్ళ రిలేషన్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వాళ్ళు పూజకు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు, చాలా సంతోషం. చిన్న పూజ చేయాలంటేనే ఈ రోజులలో ఆలోచనలు చేస్తారు. సో మీరు ఇంత పెద్ద పూజ ఇంతమందికి 25 సంవత్సరాల పైచీలకు చేయటం అనేది సో ఎలా అనిపిస్తుంది? భక్తులకి ఏం చెప్తారు ఈ సందర్భం? ఇది నేను గత 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 18 సంవత్సరాలేమో నేను మాలేసుకొని శబరిమలకి వెళ్ళాను. చాలా జీరో లెవెల్ నుంచి నేను ఇది అయ్యప్ప అంటే నాకు చాలా ఒక సపరేట్ భక్తి నాది. మొత్తం ఎప్పుడు ఇక్కడ అయ్యప్ప ఈయనే ఉంటాడు అనమాట. అందరూ పూజ అయిన తర్వాత అందరు ఇక తీసేస్తారు మొత్తం మండలం. ఒక టెంపుల్కి వచ్చిన అయితే ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు అయ్యప్ప. మొత్తము ఇక్కడనే పొద్దున సాయంత్రం దీపారాధన అవుతుంది. ఇప్పుడు ఒక 15 సంవత్సరాల కింద స్వామి విగ్రహం తెచ్చిచ్చిండు మాకు పూజ కోసమని. తర్వాత తీసుకుపోతుంటే స్వామి ఉండని నేను రోజు ఇక్కడ పూజ చేసుకుంటా అంటే స్వామి అట్లనే ఉంచిపోతే నేను డైలీ పొద్దున సాయంత్రం కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇక స్వామి దయ వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది. అసలు నేను స్టార్టింగ్ పీరియడ్లో శబరిమల ఓనికి కూడా డబ్బులు లేకుండే. అప్పుడు నేను చాలా కష్టంగా నేను శబరిమల ఫస్ట్ టైం పోయినాను. అప్పటి నుంచి స్వామి అంటే నాకు చాలా భక్తి, అది చాలా నమ్మకము. ఈ స్థాయికి వస్తారని అంటే నేను చాలా నిష్ఠగా, చాలా భక్తితోని, చాలా నమ్మకంతో నేను సపరేట్గా ఇట్లా అంటే నేను ఎప్పుడు వెజిటేరియన్ కానీ సపరేట్ ఇక్కడ మా ప్రెమిసెస్లో కూడా నాన్ వెజ్ అలో లేదు, మొత్తం లేదనమాట. మొత్తం ఎట్లా నేను ఒక టెంపుల్ ప్రెమిసెస్ లెక్కలా నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. మొత్తం అందరికి ఇక్కడ నేను వెజిటేరియన్ ఫుడ్ మొత్తం మా స్టాఫ్కి అందరు నేనే అరేంజ్ చేస్తున్నా. నాన్ వెజ్ కానీ ఇక్కడ లోపలికి అలో ఉండదు అనమాట. మొత్తం అంటే ఇదంతా మొత్తం షోరూమ్ కూడా నేను టెంపుల్ ప్రెమిసెస్ లెక్కలా మెయింటైన్ చేస్తున్నాను మొత్తం. సార్ మీరు చెప్తుంటే నాకే ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే అలాంటి వర్క్షాప్ ఉండడం చాలా సంతోషం. ఇదే కాక లోపల వెంకటేశ్వర స్వామి కూడా పర్మనెంట్ ఉంటాడు. పొద్దున సాయంత్రం కూడా అయ్యగారు వచ్చి పూజ చేసి దీపారాధన చేసి వెళ్తాడు. సో అయితే మీరు అతి చిన్న అంటే స్థాయి నుంచి ఈ స్థాయికి రావటము అంటే భగవంతుని కృప 90% 100% అనుకో. అది అందరూ సాములు పోతారు, అందరూ వస్తారు. అది మనం చేసే నమ్మకాన్ని బట్టి, మనం చేసే నిష్టాన్ని బట్టి, మనం చేసే అది దాన్ని బట్టి ఉంటుంది అది. అట్లా నేను చాలా అన్నిటిని వదిలేసి మొత్తము డిఫరెంట్ లైన్లో వచ్చిన నేను మొత్తము. అంటే ఆ స్వామిని నమ్ముకొని మొత్తం చాలా కష్టపడి జీరో లెవెల్ నుంచి ఈ స్థాయికి ఆ స్వామి దయ వల్ల ఇంత పూజ చేసి ఇంతమంది స్వాములు వచ్చారంటే ఆ స్వామి దయ అనేది అంతా. ఇది ఈ టైంలో రాగానే మీ పూజ కంపల్సరీ ఉంటుందని కూడా రాత్రినే అన్నారు నాతోటి. ఈ టైం కానీ ఖచ్చితంగా కార్తీక మాసం కాగానే ఉంటుంది అన్నారు. ఆ పేరు తెచ్చుకున్నారు, దాన్ని ఎలాగ నిలబెట్టుకుంటారా? మేము కార్తీక మాసంలో లాస్ట్ వీక్లో మేము కంపల్సరీ ఎవ్రీ కార్తీక మాసం చేస్తామన్నమాట పూజ. మళ్ళీ డిసెంబర్ 30 తారీఖు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి ఉంటుంది మళ్ళీ. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఈ విషయంలో? మరి ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది మాది. మీ అబ్బాయి
మా అబ్బాయి ఒక అమ్మాయి ఆర్కిటెక్ట్, అబ్బాయి బీబీఏ చేసిండు. అబ్బాయి ఇప్పుడు మా వర్కే చూస్తున్నాడు ఇప్పుడు. ఈ సందర్భంగా, ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు, మీ అభిమానులకు, మీ ప్రేక్షకులకు? అంటే అయ్యప్పని మొత్తం ఈ సీజన్లోనే కార్తీక మాసంలోనే ఉన్నాడు అయ్యప్ప అని చెప్పి మాలేసుకొని శబరిమల వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసి మళ్ళీ అటుకు మీద పెట్టేసి మర్చిపోతారన్నమాట. అట్లా కాదు, స్వామి 360 రోజులు స్వామిని మనము మొక్కొచ్చు. స్వామి దయ మనకు ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఆ సీజన్లోనే కాదనమాట ఉండేది. ఆ చేసే నమ్మకం బట్టి మనకు ఆ ఫలితం దక్కుతుంది అన్నమాట. అది